మైకు పట్టుకోవాలంటే మొదటగా ఎన్టీఆర్ అమర్ రహే చెప్పకుండా మాట్లాడలేము. ఎందుకంటే మహానుభావుడు ఆయన తెలుగు గంగని తీసుకురావడంతోనే ఈ గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆయనకు కృతజ్ఞతగా ఎన్టీఆర్ అంటే అమర్ రహే అనాలి. ఎన్టీఆర్ 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 మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. తెలుగు గంగ నీళ్లు ఎవరికైతే సాగునీళ్లు ఉన్నాయి ఈ గ్రామాలందరూ కూడా తెలుగుదేశం పార్టీని కాకుండా ఇంకొక పార్టీ జెండా ఈ ఊర్లోకి రానివ్వకూడదని నా మనవి. ఎందుకంటే మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలా. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక అహంభావికి, ఒక సామాన్యుడికి, ఒక రైతు బిడ్డకు ఇంటికి వెళ్తే భోంచేసిపోండి అనే ఒక రైతు బిడ్డకు జరుగుతున్న ఎన్నిక ఇది. ఈ ఎన్నిక చక్రపాణి రెడ్డికో తెలుగుదేశానికో జరగట్లా. ప్రజలందరికీ, ప్రజాస్వామ్యానికి చక్రపాణి రెడ్డికి మధ్యలో ఎన్నిక జరుగుతూ ఉంది. ఒక అహంకారికి ప్రజలకు జరుగుతూ ఉంది ఎన్నిక. కాబట్టి దయ ఉంచి ఎన్నికల రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కూడా ఖచ్చితంగా ప్రతి ఓటును కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిగా ఉంటున్న ఇద్దరికి కూడా ఓటు వేసి ఇంకొకసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి కూడా సాహసించనంత మెజార్టీతో మన బుడ్డన్నను గెలిపించాలని కోరుకుంటూ, ముఖ్య విషయం ఎప్పుడైతే గతంలో కూడా బీజేపీ తెలుగుదేశం కలిసిన ప్రతిసారి విజయం పొందడం, అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీలకు తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తోడు కావడం జరిగింది. ఈ విజయం దాదాపుగా ఖరారైపోయింది. ప్రజాస్వామ్యం ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక సిమెంట్ రోడ్లు కానీ, ఒక మురికి కాలువలు కానీ, ఇవాళ వీధి లైట్లు వెలుగుతున్నాయంటే, పెన్షన్ ఇస్తున్నారంటే, గ్యాస్ సబ్సిడీగా వస్తుందంటే, ఇన్ని పథకాలు, ఫ్రీ రేషన్ ఇస్తుందంటే ఇదంతా కేవలం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న, కేంద్రం ఇస్తున్న నిధులే. ఈ నిధులకు జగన్మోహన్ రెడ్డి గారు తన అమ్మ పేరో, నాన్న పేరో, తాత పేరో పెట్టుకొని వారి ఇంటి నుంచి ఇస్తున్నట్టు, ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నట్టు పథకాలకు పేర్లు మార్చి గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కానీ, కేంద్రం నుంచి వస్తున్న నిధులకు కానీ తన పేరు పెట్టుకొని ఆ రంగులు వేసుకోవడంలో మునిగిపోయాడు. కేవలం రాష్ట్రంలో చదువుకుందామంటే చదువు లేదు, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు లేవు. రిటైర్డ్ అయ్యి పోదాము, ఎట్లా జీతం ఇవ్వడం అనుకుంటే ఆ బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు. కాబట్టి దాదాపుగా నెల వచ్చిందంటే ఢిల్లీకి వెళ్ళాలి, కేంద్రం అప్పు ఇవ్వాలి, ఈ రాష్ట్రం పూట గడవాలి. అదే పరిస్థితి ఇక మీదట భవిష్యత్తులో ఉండదు. ఎందుకు ఉండదంటే కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోటీ చేస్తున్న ఎన్నిక ఇది. ఇప్పటి నుంచి అప్పుల కోసం ఢిల్లీకి మనం వెళ్ళక్కర్లా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆయన ప్రతి నెల వాళ్ళ బాసు నొక్కుతూ ఉన్నాడు. ఇప్పుడు బటన్ నొక్కాల్సే సమయం ప్రజలకు అందరికి వచ్చింది. మనమందరం ఒక్కసారి బటన్ నొక్కి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది. పైన వెన్నుదన్నుగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. నిధులు ఎన్నైనా ఇవ్వడానికి, పరిశ్రమలు ఇవ్వడానికి, ఉద్యోగాలు కల్పించడానికి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పరిశ్రమలు రావాలి, పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి, మనమంతా ప్రశాంతమైన ప్రభుత్వాన్ని చూడాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చూడాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో ఎవరు కూడా, ప్రతి ఒక్క ఓటరు కూడా తానే అభ్యర్థి అని భావించి మీ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీకి వేసి అఖండ మెజార్టీతో మన బుడ్డన్నను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారని ఆశిస్తూ 10 లక్షల రూపాయలు ఇచ్చినావు అని చెప్పేసి మాకు ఇయ్యలే, నువ్వు ఆ డబ్బులు కట్టి కదులు అని చెప్పండి నుంచి. అంతే కదా, డబ్బులు కట్టాలి కదా. ఇంటికేమో ఇచ్చిపోయినావు, జగన్మోహన్ రెడ్డి ఏమో పాప కోట్ల రూపాయలు ఇచ్చే ప్రజలకు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. మనకేమో డబ్బు ముట్టలే. డబ్బు ఎక్కడ పోయా? మనకేమో డబ్బు ముట్టకపోయా. ఈ డబ్బు ఎక్కడ పోయింది? యాడి పోయిందబ్బా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, శేఖర్పాల్ రెడ్డి దగ్గరికి చేరింది. ఇంకా మీ ఊర్లో ఇందాక చెప్తారు వర్ధన్ బ్యాంకు చెప్పన్నా అని. పాపం కట్టే ముందు తెలియదురా స్వామి, కట్టే ముందు నన్ను అడిగారా ఎప్పుడన్నా? అవునా ఇది కడుదువా వద్దా అని అడిగితే చెప్పింది. మీరు పాపం అమాయకులు
చక్రపాణి రెడ్డి చెప్పిన మాటలు నమ్మి, అవునా, చాలా మాటలు నమ్మినారు, ఇది కూడా నమ్మినారు. దాదాపు 30 లక్షల రూపాయలు, ఇంత చిన్న ఊర్లో 30 లక్షల రూపాయలు కట్టారంటే చక్రపాణి రెడ్డి అడుగుతున్నాడు, ఎక్కడ నష్టపోయినారు చూపించండి. దరిద్రుడా రేపు వచ్చాడు మీ ఊర్లో పోయి అడుగు ఎస్సీల దగ్గర. ఏమయ్యా వీళ్ళు చేసేదంటే వర్ధన్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ ఓపెన్ చేశాడు ఆత్మకూరులో. అంత వాళ్ళ అనుచరులే, అవునా. ఆయన బాలన్న అని వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు ఉండేవాయన. ఆయనను పెట్టి బ్యాంక్ ఓపెన్ చేసినాడు. మీటింగ్లో ఏం చెప్పినాడు, వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంకు, శిల్పా బ్యాంక్ అంటే వర్ధన్ బ్యాంక్ అని చెప్పి ₹1,00,000 కడితే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తారంట. ఇక మనం ఏమన్నా మాకు కూలి పని చేసుకుని మనం ఎందుకు బతకాలి? ఎన్ని ఎకరాలు ఉంటేమి? ఒక 10 లక్షలు ఇచ్చి సంవత్సరానికి 20, 2 ఏళ్ళకి 40, అవునా, 3 ఏళ్ళకి 5 ఏళ్ళలో ₹1,00,00,000 వస్తుంది. చక్రపాణి రెడ్డి కంటే మనమే సౌకర్యం అయిపోతాం. ఇచ్చే మనం నేను కూడా రాజకీయాలు మానుకోవచ్చు. ఈసారి వచ్చి అడిగారు బుడరాజు కూడా మానుకుంటానంట, నీకన్నా డిపాజిట్ చేస్తానంటే మంచి బ్యాంకు పెట్టిన దరిద్రపు నాయనలు 3 నెలల్లో మూసేశారు బ్యాంకు. అదే బాధితుల గురించే చెప్తాను. ఎవడు ఒకడన్నా వచ్చాడు రాని, నేను ఒకసారి చూస్తాను మీ మొగాలు. నువ్వు ఉండవా? ఎంత? 5 లక్షలా? పైకి ఎక్కువ తమ్ముడు రా జరగన్నా దగ్గరకు. ఏం పేరు తమ్ముడు నీ పేరు? పేరేం పేరు? రాము. రాము. ఏది ఎస్సీలేనా? చూడైనా మా ఎస్సీలు. ఎవరు వీళ్ళు? మా ఎస్సీలు. ఎవరు చెప్తుండేది ఇది? జగన్మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి. మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనార్టీలు అని చెప్పి మోసం చేసి ఏంది నాయన ఇది? అడుగడుగునా అభివృద్ధి అంటే మన శిల్పన్న చూడైనా ఎంత పాపులేట్ కొట్టాడు. శ్రీశైలం దేవస్థానం కూడా ఈయనే కట్టాడు, గోపురం వేసినాడు, అవునా. ఫస్ట్ వేసేది శ్రీశైలం దేవస్థానం గోపురం వేసినాడు. శ్రీకృష్ణదేవరాయలు కట్టేది ఈయన పుట్టలేదు, తాతలు పుట్టలేదు, ముత్తాతలు పుట్టలేదు. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు కట్టే గోపురం మాత్రం వేసినాడు. ఈ ట్యాంకులు నేను కట్టించేటి ఓపెన్ చేసి ఉంటాడు. రింగ్ రోడ్డు ఏబిస్తే చంద్రబాబు నాయుడు సూర్యుపేట రింగ్ రోడ్డు కూడా వేసాడు. అబ్బా సారీ, శ్రీశైలం దేవస్థానంలో 70 కోట్ల రూపాయలు పెట్టి రింగ్ రోడ్డు వేయించినాం. తెలుగుదేశం పార్టీ మనం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, బ్రహ్మరామ స్వామి అమ్మవారి ఆశీస్సులతో వేయించిన రోడ్డు. రింగ్ రోడ్డు కూడా వేసుకున్నాడు. నేను చూడలే, ఇన్నాళ్ళు ఇది మంచి పని చేశాడు తమ్ముడు ఇచ్చి. షాదీఖానా బొమ్మ చూడు ఆత్మకూరులో, మైనార్టీలు చూడండి అమ్మా, 2 కోట్ల రూపాయలు పెట్టి నేను షాదీఖానా చేసి మా అమ్మ పెద్ద బుక్ కొట్టించినాడే, అవునా. 2,20,00,000 రూపాయలు పెట్టి నేను షాదీఖానా తీసుకొస్తే పనులు నేను మొదలు పెట్టించిన ఆత్మకూరులో, అవునా. మొన్నటిదాకా పనులు ఆపేశాడు ఈ దరిద్రుడు. ఊకే పైన పూతలు పూసి దీనికి వాకిన్లు కూడా లేవు. పోదాం రాని మన మైనార్టీ సోదరులు పిచ్చుకపోతే ఆత్మకూరుకు వాకిన్లు లేవు, కిటికీలు లేవు, లైట్లు లేవు, నీళ్లు లేవు, బాత్రూమ్ లేవు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు రూమ్ లేదు. ముందర మాత్రం షో చేసి ఓపెన్ చేశాడు. అబ్బాయి ఇది కూడా వేసుకున్నాడే. స్థలం మేమే కొనిచ్చినాం అబ్బా దానికి. ఆ రోజుల్లో మన ఆయన కొనిచ్చినాడు. ఈరోజు 4-5 కోట్లు అవుతుంది. ఈరోజు మాకు సొంత ఆఫీసు లేదు కానీ మీకు మాత్రం స్థలం కొనిచ్చినాం. చేసేటివి ఇవన్నీ బుడ్డరాజశేఖర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసే పనులు ఇవన్నీ. ఈయన రాసుకునేటివన్నీ కూడా ఇప్పుడు ఇవి కొట్టుకున్నావు కదా. నువ్వు చక్రపాణి రెడ్డి కూర్చున్న మీడియాని పెట్టుకొని అని చెప్పిన. నువ్వు ఏం చేసినావో ఒక లెటర్ ప్యాడ్. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రి దగ్గరకో, మంత్రుల దగ్గరకో, అధికారుల దగ్గరకో మేము లెటర్లు రాస్తాం, అవునా. లెటర్ల మీద అధికారులు రాస్తారు. ఆ కాగితం ఒకటి పట్టుకురా చక్రపాణి రెడ్డి, నువ్వు రాసిస్తే ఎక్కడన్నా ముఖ్యమంత్రికి ఇచ్చిందని చెప్తే రాడు. అది మాత్రం చేయడు. ఈ మాత్రం బాగా కొట్టించుకొని దుష్ప్రచారం చేస్తున్నాడు దరిద్రపుడు. అందుకే అడిగింది, విధవా ఎందుకు నామినేషన్ చేసినావు, ఎందుకు ఓట్లు అడుగుతున్నావు అని. సో వీళ్ళకి సిగ్గు లజ్జ ఏం లేదులేండి. అడిగినారు మధ్యలేరు వాగుకు బ్రిడ్జి, ఆ రోడ్డు మనం ఉన్నప్పుడు వేయించినది. మహానంది మండలం నుంచి వెలుగోడు మండలం వరకు ఖచ్చితంగా కట్టిస్తాం. మీకు రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. అదే కాకుండా మనమంతా రైతాంగం. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుగంగ తోగి నీళ్లు ఇచ్చినారు కాబట్టే ఈరోజు మనం అందరం కూడా బ్రహ్మాండంగా బతుకుతా ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంట్కి మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. ఆ కుటుంబానికి చెప్పండి, రేపు మనం అధికారంలోకి వస్తేనే వాళ్ళని ఎక్కిస్తాం లేదు. అదే కాకుండా రేపు ఈద్గాకు ఏదైతే కాంపౌండ్ ఇస్తాం, స్థలం కూడా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా స్థలం కూడా ఇప్పిస్తాం. ఎస్సీలకు కూడా శ్మశానానికి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉందో మళ్ళీ ఇస్తాం. హిందువులకు కూడా ఏదైనా అవసరాలు ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా చేస్తాము. దీంతో పాటు సూపర్ 6 పథకాలు పెట్టుకొని మనం ముందుకు వస్తా ఉన్నాం. అదే కాకుండా అనేక